డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. మనం చూస్తే అంటే ఆ కాలానికి ఈ కాలానికి ఎంత వేరియేషన్ ఉందనేది మీరు వచ్చిన కొత్తల్లో హీరోలకి క్యారెక్టర్ ఆర్టిస్టులకి రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో అంత ఎక్కువ డిఫరెన్స్ ఉండేది కాదు. కానీ ఈరోజు స్టార్ హీరోస్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ ఏమో కోట్లలో ఉంటుంది. మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉంటుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. క్రెడిట్ అంతా కూడా సినిమా జయాపజయాలన్నీ కూడా సినిమా హిట్ అయితేనేమో అందులో స్టార్ హీరోకి ఎక్కువ క్రెడిట్ వెళ్తుంది, సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ మీదో లేకపోతే ఇంకోరో అవుతుంది. కానీ ఈ వేరియేషన్ అనేది మీకు చూస్తామంటే బాధ కలిగిస్తూ ఉంటుందా? అంటే ఎఫెక్ట్లో మీరు పెట్టే ఎఫర్ట్ కానీ వాళ్ళ ఎఫర్ట్ కానీ, కాకపోతే వాళ్ళు యాక్షన్ సీన్ చేయొచ్చు యాక్షన్ సినిమాల్లో, కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే మీరు ఆ ఎఫర్ట్ పెడతారు. ఇదివరకు ఏంటంటే సినిమాకి రెమ్యూనరేషన్ ఉండేది, ఇప్పుడేమో డైలీ కాల్ షీట్స్ వచ్చినాయి. సో ఇది తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంటే ఈ వేరియేషన్, ఈ రెమ్యూనరేషన్ అవన్నీ పక్కన పెట్టేస్తానండి. బేసిక్గా ఏంటంటే యువర్ సేలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకనప్పుడు మనం విన్నదే రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ వాళ్ళు రెమ్యూనరేషన్ పెంచుదాం అనుకుంటే ప్రొడ్యూసర్స్ అందరినీ దృష్టి పెట్టి మేము ఇలా పెంచుదాం అనుకుంటున్నాం మీరేమిటి అని వాళ్ళిద్దరూ ఒక మాటకు వచ్చి వాళ్ళు పెంచేవారు. దట్ వాజ్ ది సిస్టమ్. వాళ్ళే అనుకొని పలు సందర్భాల్లో మాట్లాడుకొని రామారావు గారు పెంచుదాం అనుకున్నప్పుడు ఆయనేమో నాగేశ్వరరావు గారిని కన్సల్ట్ చేసేవారు. మేము ఇలా అనుకుంటున్నాం, మీ ప్రొడ్యూసర్స్తో కూడా మీరు మాట్లాడి మీరు చెప్పండి, మీరు కూడా అని అలా మాట్లాడుకుని సరే మీరు ఇంత అండి అలాగే పెంచేవారు. ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిపోయింది, ఇట్స్ బిగ్గర్ మార్కెట్ అయిపోయింది. సో దీంతో సెల్లింగ్ కెపాసిటీ ఇప్పుడు ఒకనప్పుడు ఒక సందర్భంలో ప్రకాష్ రాజ్ గారు ఏదో చెప్పారు, దిస్ ఈజ్ మై వాల్యూ, మీరు ఇష్టం ఉంటే నాకు పెట్టండి, ఇవ్వండి, ఐల్ వర్క్, లేదంటే వదిలేయండి. అది కాదండి మీరెవరు ఇంత అనుకోవడానికి, నేను అనుకోవాలి, నా వర్త్ ఇది, ఇస్తే ఇవ్వండి లేకపోతే మానేయండి. సో అలాగుండి డిమాండ్ ఉంది కాబట్టి ఆయనకి అలా చెప్పగలిగాడు, చెప్పారు. ఇది 90% ఇవాళ మీరు ఇప్పుడు ఇందాలన్న దీంట్లోనండి మేము ఇంతే అండి ఈ క్యారెక్టర్ ఉన్నాం అంటారు అని వచ్చేస్తుంది మా దగ్గరకు వచ్చేసరికి. ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తారు, కష్టం ఉన్న వాళ్ళు వద్దులేండి అంటారు. దీనికి నేను ఎక్కువగా భావించేది ఏంటంటేనండి, బ్లాక్ అండ్ వైట్ ఎరా నుంచి తీసుకుందాం. ఒకసారి ఒక నిర్మాత కానీ కథా రచయిత కానీ దర్శకుడు కానీ పలానా పాత్రకి పలానా వాళ్ళు అని అనుకుంటే వాళ్ళే, ఇంకా నో ఆల్టర్నేటివ్. మా తరానికి వచ్చేసరికి, నేను ఎంటర్ అయిన పీరియడ్కి వచ్చేసరికి ఈ క్యారెక్టర్కి ఏ, బి ఆర్ సి ఆప్షన్స్ వచ్చేసాయి. ఏ, బి ఆర్ సి. ఇవాళ వచ్చేసరికి అండి A to Z, 1 to 1000, 1 to million అయిపోయింది. మీకు ఫోన్ వస్తుంది, నమస్కారం అండి నేను సో అండ్ సో, నమస్తే, ఇలాగా మాకు ఒక ఇంపార్టెంట్ సీన్ ఉందండి, ఎల్లుండి మీకు షూటింగ్, ఆర్ యూ అవైలబుల్ అని అడుగుతాను. లేదు నాన్న, నేను పలానా టీవీ షూట్లో కనుక్కొని చెప్తాను, కట్ అయిపోయింది, అంతే, ఇంకా రాదు. ఈలోగా మనం ఏంటంటే వీళ్ళు వస్తారని మీతో మీ వర్క్లో ఉన్నా అనుకోండి, అడిగారు ఒకరోజు వర్క్, ఇవన్నీ మనం ప్రిపేర్ ఇది అయిపోయింది. మళ్ళీ మనం ఫోన్ చేసి సార్ ఏంటి మీరు చేస్తానని, లేదండి విల్ సీన్, టక్ 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 అని వెళ్ళిపోతుంది. విచిత్రం అనేది పాత సినిమాలు ఇవాళకి కూడా మనం ఎందుకు వాటి గురించి మాట్లాడుతున్నామంటే, ఒక చిన్న పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ అయినా దానికి తగిన వాళ్ళని పెట్టుకునేవాళ్ళు, దానికి ఒక ఇంపార్టెన్స్ కనపడే. ఇవాళ ఏమైపోతుంది, ఎవరు లేరా ఆ సెట్ కురాన్ని వచ్చి చేసేసేయమంటారు, లేదా మేకప్ వాళ్ళని ఉన్నది. ఎవరైనా వేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎవరైనా వేయచ్చు, బట్ హౌ ఫార్ ఇస్ ఇట్ వర్కింగ్ అవుట్. ఇప్పుడు ఇంపార్టెన్స్ కాదు అన్నప్పుడు అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు తీసేసి, బట్ ఉండాలి వాళ్ళని ఎవరు చెప్పి. దిస్ ఇస్ ఇది ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ అన్న వాళ్ళండి. నాకు తెలుసు మీరు అన్నారు అదేంటి చిన్న క్యారెక్టర్, ఇంకా చిన్న క్యారెక్టర్ ఏం చేస్తా, పట్టుడు వేషమైనా చేస్తారు రాజమౌళి సినిమాలో అంటే చేస్తా ఖచ్చితంగా. నువ్వు
ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 లాంటి సినిమా ఇచ్చి బ్రహ్మాండమైన- ఏది నేను టీవీ సీరియల్స్ లో బాగా బిజీగా ఉండగా ఉమ్, నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి సినిమాల్లోకి, అందరికీ సినిమాల్లోకి రావాలంటుందిగా అల్టిమేట్ గా. అవును. అప్పుడు నేను సినిమాలు చేసున్నా, ఎప్పుడు 91 నుంచి చేస్తూనే ఉన్నా, కానీ నా వయసుకు తగ్గట్టుగా ఏవో అప్పుడప్పుడు అడపాదడప వచ్చిన పాత్రలు చేస్తూ వచ్చారు. ఈవివి సత్యనారాయణ గారు నాకు చాలా మంచి వేషం ఇచ్చారు కన్యాదానంలో, కన్యాదానం పెద్ద హిట్. అవును. కానీ వయసు అటు ఇటు కాదుగా, అలాంటి క్యారెక్టర్లు ఏదైనా వస్తే చేయాలి. ఉమ్, ఆ, అప్పుడు నాకేదో ఈ అనుభవం, చేదు అనుభవం ఎదురై, ఎందుకు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి అవమానపడ్డాం అని చెప్పేసి నేను ఉమ్. టోటల్ గా టీవీ మీదకి వెళ్ళిపోయాను. కాన్సన్ట్రేషన్ ఫుల్ బిజీగా ఉన్నా. ఫ్యామిలీ ఉంటూ ఉమ్. మళ్ళీ మనతో వేషాల కోసం తిరగటం. తిరగడం తప్పుగా సార్. ఆ, తిరుగుతున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే సమాధానం కానీ, అక్కడి నుంచి వచ్చే అదే. ట్రీట్మెంట్ కానివ్వండి, ఉమ్, అది ఎక్కడో తగులుతుంది కదా. వద్దులే నాకు అని చెప్పేసి అదే. మీ ఫ్యామిలీకి ఉన్న రెప్యుటేషన్ ఒక ఉమ్. ఇది ఉంటుంది కదా. ఉమ్. ఉమ్, దాంతో నేను కంప్లీట్ టీవీ మీదే కాన్సన్ట్రేట్ చేయడం మొదలెట్టాను. ఉమ్. అప్పటికి డైలీ సీరియల్స్ ప్రారంభమైంది నాతోటే. అవును. ఫస్ట్ డైలీ సీరియల్ రుతురాగాలతో ప్రారంభమైంది. సో కంప్లీట్ బిజీ, ఎవ్రీ డే షూటింగ్. రుతురాగల్ బ్యాచ్ అనేది వాళ్ళ ముద్ర అనేది ఇప్పటికీ నడుస్తానే ఉంది కదా. సో రుతురాగాలు, ఓ పక్కన కస్తూరి, ఇంకో పక్కన ఈటీవీలో చదరంగం, పద్మవ్యూహం, ఉమ్, మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో దూరదర్శన్లో 3 సీరియల్స్, మధ్యాహ్నం రుతురాగాలు కాకుండా ఇంకో 2 డైలీ సీరియల్స్, ఉమ్. సిటీ కేబుల్లో ఒక డైలీ సీరియల్. ఒక రకంగా బుల్లితెర మీద ఒక మంచి చాలా పాపులర్ ఫిగర్. చాలా చాలా బిజీగా అసలు ఖాళీ లేకుండా చేస్తున్నా. అలాంటి టైంలో నేను ఇప్పుడు ఇదే మన శాంతినివాసం డైలీ సీరియల్, అది కూడా ఆర్కే నుంచి వీళ్ళదే. రాజమౌళి జక్కన్న అక్కడే కదా. అవును. అక్కడి నుంచి నన్ను సడన్ గా సినిమాలోకి తీసుకెళ్ళడం తనే తీసుకొచ్చాడు. అంతేగా. తను వెళుతూ మిమ్మల్ని కూడా రా అని చెప్పి యాక్చువల్ గా వాళ్ళు నన్ను అనుకోలేదు, ప్రొడ్యూసర్లు వాళ్ళు ఏమనుకోలేదు. ఎందుకంటే కొత్త కుర్రాడిని ఎవరినో ట్రై చేద్దాం, ఇతను కొత్త కుర్రాడే కదా ఉమ్, ఎన్టీఆర్. సో కొత్త కుర్రాడిని ఎవరినైనా ట్రై చేద్దాం, ఆ ఏజ్ గ్రూప్ కన్నా ఇంకొక 4 ఏళ్ళు. ఎందుకంటే అదే కాలేజీలో అదే చదువుతూ ఉండే క్యారెక్టర్, ఫెయిల్ అవుతూ ఉండే. మరి ఇంత వయసు డిఫరెన్స్ ఉండకూడదు కదా. అంటే అఫ్ కోర్స్ తెర మీద అలా కనపడదు అనుకోండి. అదే. అంటే వాళ్ళు ఏదో అమౌంట్ చెప్పారు, నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు, ఎందుకంటే ఆర్కేలో ఉంది ఎంత పుచ్చుకుంటున్నానో పర్ డే తెలుసు, ఉమ్, నేను చెయ్యను దానికన్నా. ఉమ్, అన్నిటికీ డబ్బులు అనుకుని ఆలోచిస్తూ కొన్ని డెఫినెట్గా పేరు వస్తుంది. ఏంటంటే సర్లే ఓకే చేస్తాలే అని. అల్టిమేట్గా అది పెద్ద హిట్ పెద్ద కొట్టింది. హిట్ అయిపోయింది. మీకు కూడా చాలా ఒక పక్క తనకి తారక్కి ఎంత పేరు తెచ్చిందో, ఒక ఈ కుర్రాడు రాజీవ్ కనకాల దేవదాస్ గారి వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి పేరు రావడం. కంటిన్యూస్ గా సినిమాలు సార్. ఆ తర్వాత 5 సినిమాలు వచ్చాయి, ఏది చేయలేకపోయాను. ఎందుకు సీరియల్స్ లో ఉన్నా, డైలీ సీరియల్స్ లో. ఇంకా అక్కడి నుంచి నేను డైలీ సీరియల్స్ వదులుకోవడానికి నాకు దాదాపు 8-9 నెలలు పట్టింది. అందరిని ఒకడు కట్ చేసుకుంటూ అందరిని రిక్వెస్ట్ చేసుకుంటూ, అందరేమో అలాగే మా ఫుల్ పీక్ రేటింగ్ లో ఉన్నామ్మా, నువ్వు అలా చేయకమ్మా. సార్ అలా కాదు సార్, సినిమాలోకి వెళ్ళడం అనేది చాలా కష్టం. ఆఫర్లు వస్తాయి. ఇప్పుడు వస్తున్న టైంలో ఇప్పుడు 5 సినిమాలు వదిలేశాను సార్, ప్లీజ్ సార్ అని. ఆర్థిక పరిస్థితి స్కేల్లో 1 నుంచి 10 వరకు స్కేల్ వేసుకుంటే, అప్పుడు రచయిత ఆర్థిక పరిస్థితి, తెలుగు పాటల రచయిత ఆర్థిక పరిస్థితి ఆ 10 స్కేల్లో ఒక 1.5-2 అలా ఉండేది. అంతే. ఇప్పుడు ఒక 6-7 వరకు వచ్చింది. ఓకే. కారణం సినిమాలు బడ్జెట్లు పెరగడం, అదే కాక లిరిక్ రైటర్స్ సంఖ్య కూడా, అంటే మెయిన్ స్ట్రీమ్లో ఉన్న లిరిక్ రైటర్స్ ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు తక్కువ అవడం జరిగింది. కొత్త వారు వస్తున్నారు. యాక్చువల్గా పెరగాలి కదా. ఎందుకంటే మన తెలుగు సినిమాల సంఖ్య ప్రతి సంవత్సరం 300 నుంచి 400 సినిమాలు తయారవుతున్నాయి, విడుదలవుతున్నాయి నేను పక్కన పెడితే. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఎన్ని రాయగలుగుతారు? మిమ్మల్ని ఎంతమంది అప్రోచ్ అవ్వగలుగుతారు ఈ 400 సినిమాలు తీసే నిర్మాతల్లో? మొత్తానికి మీరే ఒకసారి చెప్పారు, డబ్బింగ్ అయితేనేం, రీమేక్ అయితేనేం, స్ట్రైట్ అయితేనేం ఇప్పుడున్నది 250 దాటే వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. ఇంకా తయారయ్యేవి ఎన్నో ఉంటాయి కదా. సో అది దానివల్లే ఇప్పుడు వేరే వృత్తి వాళ్ళు కూడా పాటలు రాయడం అనేది చేస్తున్నారు. తను నిర్వహించే శాఖే కాకుండా రాయొచ్చు అని చేస్తున్నారు. అది
ఈ సామర్థ్యం ఉంటే రాయొచ్చు. లేకపోతే ఏంటంటే అది మళ్ళీ 1, 2 సినిమాలకు పరిమితం అయిపోవాల్సొస్తది. ఎందుకు రాట్లేదు అనడానికి కారణం ఏంటంటే అండి, హ్మ్. రాను రాను ఒక చిన్న పిల్లవాడి ఆశయాల్లో మార్పులొస్తాయి. ఎందుకంటే ఆహ్, మీరే మీకు ప్రత్యక్షంగా తెలుసు. నేనేం విమర్శించడానికి ఏమి అనట్లేదు. జరుగుతున్న వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు గ్రూప్ ఫోటో తీస్తారు. హ్మ్. మీరు ప్రెస్ మీట్‌లకెళ్తారు. మీ ఫోటో జర్నలిస్టులు వచ్చి గ్రూప్ ఫోటో అని ఒక గ్రూప్ నుంచోమంటారు. యెస్. తర్వాత మీరందరూ కొంచెం పక్కకుండండి అని చెప్పి కేవలం హీరో, హీరోయిన్, ఆ ఈవెంట్‌కొచ్చిన గెస్ట్ హీరో, ఆ ఈవెంట్‌కొచ్చిన సార్ అది. ఇంకేం లేదు, ప్లానింగ్లో ఉన్నా. రిలీజ్ ఉంది కదా సలార్. సో ఇప్పుడు అలా సాఫీగా ప్రశాంతంగా ప్రభాస్ శ్రీను జీవితం నడిచిపోతా ఉంది. సో 20 ఏళ్ళు దయ వల్ల. చూసుకుంటే మీ మీ ఆశీర్వాదం వల్ల మా ఆశీర్వాదం అంటే ఏ ఉద్దేశంతో అన్నారు? మీరు ఇంతసేపు ఇలా హ్యాపీగా మాట్లాడారంటే నేను అచీవ్ చేసినట్టే. అదే ఏమి అచీవ్ చేశారు మీరు? అంతే కదా సార్, నెగిటివిటీ అనేది మన ఇద్దరి మధ్య అంత లేదు కదా. లేదు అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా, నా నెగిటివ్స్ కూడా పాజిటివ్గా మనం ఎంజాయ్ చేసుకోగలిగిన రోజే మనం హ్యాపీగా ఉన్నట్టు సార్. దట్స్ వాట్ నేను అనుకునేది. ఏమన్నా గోల్స్ లాంటివి ఏమైనా పెట్టుకున్నారా? అట్లాంటివి ఏమన్నా నేను షటిల్ ఆడుతాను సార్, అందులో గోల్స్ ఉండవు. ఫుట్బాల్, హాకీ అట్లా ఉంటాయి గోల్స్. మళ్ళీ ఇక్కడ తెరస్ ప్రభాస్ శ్రీను వచ్చేసాడు. డ్రీమ్ రోల్ ఏంటని అడుగుతారు. నాకు డ్రీమే రాదు, రోల్ అదే అదే. పాప గురించి ఏమైనా కలలు కన్నారా? కలలు కంటున్నారా? అంటే పాపకి ఏం లేదు సార్. నాకు పాపకి చాలామంది పాప పుట్టిన తర్వాత నువ్వు తెంగరాసలేకు ఆడపిల్ల పుట్టింది, డబ్బులు దాచుకో, రేపు పొద్దున్న ఇదే మంచి క్యారెక్టర్ చేసి డబ్బులన్నీ దాచుకుని ఆడపిల్లకి నువ్వు ఏదో ఒకటి చేయాలని. ఏం చేయను. ఇది నా దగ్గర ఉంటే అది దాందే. నేను బాగా సంపాదించి ఎంత ఉంటే అది దాందే. నా భార్యకి నాకు ఏం అక్కర్లే. ఒక చిన్న సైకిల్, మార్నింగ్ ఎంతో కొంత బ్యాంకులో వేసుకొని నెలకి ఇంత వస్తే దాంతో వండుకొని హాయిగా ఇద్దరం కలిసి ఆ మూతినగర్ ఫ్లాట్లోనే ఉంటా. బ్రహ్మాండంగా లాగా, సంతానం లాగా అంతంత రెమ్యునరేషన్ నాకు ఇచ్చినా నేను అక్కడే ఉంటా. ఓకే. సో ఇప్పుడు కొంచెం తక్కువ ఇస్తున్నారు. ఇచ్చినా అన్నాను సార్. అదే అదే అంటే ఇచ్చినా ప్రస్తుతానికి కొంచెం తక్కువ కదా. ఇచ్చినా అంటే ఇది నాకు చాలని. చాలా అదే. ఇచ్చినా కూడా ఇక్కడే ఉంటా. అంటే మీ ప్రమేయం లేకుండా మీ సంపాదన ఎంత అయినా కానీ అలాగే ఉంటారని చెప్తున్నారు. సింపుల్గా, అంతే. సింప్లిసిటీ ఇష్టం Yes. బేసికల్గా. అలాగని మనం ఏమీ లేకుండా మన నీడ్స్ లేకుండా ఉండడం నాకు కూడా అది నాకు కాదు. నేను కావాల్సినట్టు మా వైఫ్ ఈజ్ వర్కింగ్, సౌకర్యంగా తన వర్కింగ్ చేస్తుంది. ఇప్పుడు నాకు లేనప్పుడు షీ కెన్ డూ హ్యాండిల్ ద ఫ్యామిలీ. అది ప్రాబ్లం. సపరేట్గా ఉంటుంది. తన ఇంట్లో నుంచే వర్క్ చేస్తుంది. అది ఆఫీస్కి వెళ్తారు, చిల్డ్రన్స్ హాస్పిటల్ వర్క్ చేస్తారా? ఓకే. షీఈ్ అ డాక్టర్, న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు చైల్డ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, నాకు హాస్పిటల్ నుంచి వచ్చే న్యూట్రిషనిస్ట్ కన్సల్టెన్స్ అంతా షీ విల్ టేక్ కేర్ ఆఫ్. పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ, షుగర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి. సో పాపకి ఏమి ఇబ్బంది లేదు? పాపకి ఏమి ఇబ్బంది లేదు, బాబుకి అసలు ఇబ్బంది లేదు. సో క్యూట్ ఫ్యామిలీ మొత్తానికి మీది. అట్లా క్యూట్ లైఫ్ని లీడ్ చేస్తూ వెళ్ళటమే, హ్యాపీగా అలా గడవడమే ఇష్టం. ఉన్నంత వరకు ఉన్నట్టుంటే చాలు సార్. చాలు చాలు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. చాలా విషయాలు చాలా సరదాగా టైమే తెలియని విధంగా గడిచిపోయింది మనకి. సో చాలా విషయాలు అట్లా లైటర్ వ్యూలో పంచుకున్నందుకు మీ గురించి కొన్ని మీ ఇంట్రెస్ట్ కూడా నేను చూశాను. అంటే ఎక్కడ కూడా వేరే టాపిక్స్లోకి వెళ్ళకుండా ఇంటెన్స్ అనేది ఎవరి మీద పెట్టాలో వాళ్ళ మీద వరకు, ఆ ఎపిసోడ్ వరకు నేను చూస్తాను. ఓకే. చాలామంది ఏంటంటే దీని ఇంటర్లింక్స్ దాని ఇంటర్లింక్స్ ఇటెళ్ళి మీరు ఆయన కోసం ఏమనుకుంటున్నారు, మీరు వీరి కోసం ఏమనుకుంటున్నారు, ఇలా అనుకున్నాడు మీకోసం అని మళ్ళీ వేరే ఎక్స్టెన్షన్ అది లేదు మీ దగ్గర. అందుకే నేను పర్టికులర్గా మనసిప్ మాట్లాడగలిగాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవర్ అర్థం కాంప్లిమెంట్. బట్టే కదా మన ఫేస్ ఉంటుంది. అవును అదే కదా. కాదు ఫేస్ బట్టి మనం ఎట్లయినా అదే ఏదైనా అదే కనిపిస్తుంది. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులు కూడా మంచి మీ ఇంటర్వ్యూ అనేది మంచి వినోదాన్ని ఇచ్చి ఉంటుందని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ. సో మీరు అనుకున్నట్టు ఎలా అయితే మీ జీవితాన్ని గడపాలో అలా హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇంకా నాకేంటంటే నాకు చాలా రూల్స్ ఉంటాయి. చాలా ఆనెస్ట్గా ఉండాలి. అస్సలు
మంచిగా మాట్లాడాలి, ఆడపిల్లలకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అండ్ ఇట్లాంటి కొన్ని అంటే మీ పనికి ఇంటి వాతావరణం, మీరు పెరిగిన వాతావరణం కూడా కొన్ని దీనికి కారణం పనికిమాలిన అయ్యుండొచ్చా? క్వాలిటీస్ చాలా ఉంటాయి. ఈ పనికిమాలిన క్వాలిటీస్ ఉండేవాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. నీతి, నిజాయితీ, తొక్క, తోటకూర, మంచితనం, ఇంక అబ్బా అసలు ఇంకా మనం పాజిటివ్ తప్ప నెగిటివ్ అస్సలు మాట్లాడకూడదు, మన ఫ్రెండ్స్ ఎదుగుతుంటే మనం ఆనందపడ, ఇట్లాంటి కొన్ని పనికిమాలిన క్వాలిటీస్ సమాజంలో, ప్రస్తుత సమాజంలో పనికిరాని క్వాలిటీస్తో కొంచెం కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ నా ఫ్రెండ్సే ఉన్నారు ఇప్పుడు. వాళ్ళందరితో నేను చాలా కంఫర్ట్గా ఉంటాం, ఎందుకంటే మేము ఎప్పుడు వర్త్ఫుల్ పాజిటివ్ టాక్సే మాట్లాడతాం, కానీ మంచిగా మాట్లాడుకుంటాం. కూర్చుంటే వాళ్ళు నవ్వుకుంటాం, జోకులు వేసుకుంటాం, నేను మాట్లాడాలని కొట్టుకుంటాం చిన్నపిల్లలాగా. సో అంటే ఆ వేవ్ లెంత్ సెట్ అవుతేనే ఫ్రెండ్షిప్ కుదురుతుంది. సో అట్లా I మీకు have- ఎవరితోటి కాలేదు మీరు? సినిమా కదా ఇండస్ట్రీలో హర్ట్ అయ్యారా? ఎవరన్నా మిమ్మల్ని హర్ట్ చేశారా? వీళ్ళే అంటే మీ పక్కన హీరోలుగా చేసిన వాళ్ళు. చేస్తారు కదా, డెఫినెట్గా చేస్తారు కదా. ఎన్నిసార్లు ఎన్ని సినిమాలకి అయ్యారు అట్లా? చేసింది 16 సినిమాలు. అవును, అదే 2 సినిమాలకి 2 సినిమాలు బాగా హర్ట్ అయ్యారు. బాగా హర్ట్ అంటే అదే ఆ మనసుని కుచ్చే మాటలు మాట్లాడతారు. అంటే నేను రిచ్ కాదని, నాకు కారు లేదని, నాకు బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ నా దగ్గర లేవని. వీళ్ళే మాట్లాడతారా? ఆ, అయ్యో అసలు ఎలా ఉంటుందంటే మన సొసైటీ మనకు తెలుసండి, మన క్లోజ్ సర్కిల్. ఇప్పుడు లైక్ నేను సోషల్ మీడియాలో చిన్న చిన్న రీల్స్ చేసి పెడితే జనాలు ఎందుకు అంత కనెక్ట్ అవుతున్నారంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరుగుతుంటాయి. మన ఫ్రెండ్సే ఇట్లా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మనల్నే పాయింట్అవుట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్యాజువల్గా కూర్చున్నాను అనుకో, ఇది పొట్టిది అని అన్నారు అనుకో, అది మరి నన్ను పర్సనల్గా నన్ను గుచ్చినట్లే కదా. ఇప్పుడు మన ఫ్రెండ్ అంటాడు, వాడి పొట్ట చూడరా ఎంత అసహ్యంగా ఉందో అని ఇంతమంది ముందు అంటే ఆ వ్యక్తిని అన్నట్లే కదా. ఇలాంటి మాటలు నాకు పెద్ద పెద్ద బ్రాండ్స్ తెలియదని, ఆ బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ లేవని, ఆ బ్రాండెడ్ తెలియదా నీకు, వాడవా నువ్వు, ఎలా బతుకుతున్నావు నువ్వు, చాలా ఈజీగా ఫ్లోలో అనేస్తారు. వాళ్ళకు అది అన్నట్లు వాళ్ళకు అనిపించదు. నువ్వు చాలా చాలా అతిగా ఆలోచిస్తున్నావు అని కూడా అన్నారు చెప్తే. టూ మచ్ అతిగా ఆలోచిస్తున్నావు, అంత సీన్ లేదు, అలా నీకు తెలియదేమో తెలుసుకో, ఇలా కూడా అన్నారు. బ్రాండ్స్ తెలియకపోవడం కూడా అమ్మో నాకు ఇప్పటికీ గుర్తున్నాయి, ఎందుకంటే మనసును గాయం చేసిన ప్రతి మాట నేను గుర్తుపెట్టుకుంటాను. కావాలని పెట్టుకోను, గుర్తుంటాయి, ఏం చేయలేం. ఆ సందర్భాలు గుర్తుంటే ఆ మనుషులు గుర్తుంటారు, అందరు గుర్తుంటారు. సో మొత్తం అంటే సినిమా ఇండస్ట్రీ మీద ఇప్పుడు మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పటికీ రెడీగా ఉండారా మీరు? ఆఫర్లు వస్తే, సినిమా అవకాశాలు ఇస్తే? నేను చేశానని చెప్తున్నాను కదండి మొన్న కూడా. అవును, అంటే కథానాయికగానే చేయాలా? అలా రూల్ ఏం లేదు. అయ్యో నేను అసలు ఎప్పుడు అట్లాంటి రూల్ పెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి ఆశ హీరోయిన్ అవ్వాలని, అయ్యాను హీరోయిన్, ఐఎమ్ హ్యాపీ. సో వయసుతో పాటు అవి కూడా మనకు తెలుసు కాబట్టి నేను నా నచ్చవల సినిమా అప్పుడే చెప్పాను మీరు ఎలాంటి పాత్రలు చేస్తారు. ఆ తర్వాత కూడా నేను నా స్నేహితుడ తర్వాత నేను సూపర్ గుడ్ ఫిలింలో నేను గెస్ట్ క్యారెక్టర్ చేశాను. చేసిందే గెస్ట్ క్యారెక్టర్ చేశాను. నా మూడో సినిమానే నేను చేసింది గెస్ట్ రోల్. ఆ పాత్ర బాగుంటే చేస్తాము. పాత్ర చాలా బాగుండింది, చేశాను అంతే, సింపుల్. మంచి డబ్బులు ఇచ్చారు అడిగినంత. అదే కదా కావాల్సింది. రోల్ మనకి ఇబ్బందులు ఏమి లేవు. రోల్ బాగుంది, 3 days రోల్ అమ్మా చేయమన్నారు, రోల్ చాలా బాగుంది, భలే ఉంది క్యారెక్టర్ అని చెప్పేసాను. ఒక మంచి విలేజ్ లుక్ గర్ల్ లాగా చాలా బాగుంది, చేశాను. చాలా. సో మీరు అంటే మీ పనికి తగ్గ ప్రతిఫలం పొందారా మనీ రూపంలో? అది తెలుగు అమ్మాయి అంటే పాపం ఇప్పటికి కూడా తెలుగు అమ్మాయిల కష్టాలు. యూట్యూబ్లో పుణ్యమా అని చెప్పేసి డిజిటల్ ఛానల్స్ వల్ల చాలామంది తెలుగు అమ్మాయిల కష్టాలు చెప్పుకుంటున్నారు. ఎక్కడ నుంచో తీసుకొస్తారు, వాళ్ళకి మాత్రం పర్ డే 50,000, 1 lakh ఇస్తారు. ఇక్కడ తెలుగు అమ్మాయిలకి పర్ డే 10,000 ఇవ్వడానికి అసలు ఎంత పాపం, ఎంత ఇబ్బంది పెడతారు అంటే అంతే. కేవలం వాళ్ళకొక్కడికే కాదు, వాళ్ళతో పాటు 3-4 వస్తారు. అయ్యో నాకు అసలు అయితే 2018-19లో ఒక 3 సినిమాలు ఆఫర్ చేశారు. పర్ డే 10,000 ఇస్తామండి, ప్లీజ్ చేయండి అని అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ రోల్ బాగుంది కానీ బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పేశాను. పనికి తగ్గ ప్రతిఫలం ఆశపడడంలో తప్పేముందండి. ఇక్కడ సమాజ సేవ చేయడానికి కాదు కదా సినిమా ఇండస్ట్రీ ఉండింది.
అది తెలుగు అమ్మాయిలకి ఇక్కడ నా తెలుగు అమ్మాయిల పరిస్థితి ఇప్పటికి కూడా అంతే. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు కొంతమంది తెలుగు అమ్మాయిలు వస్తున్నారు, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది నిజం చెప్పాలంటే. ఇప్పుడు శ్రీలీల వచ్చింది, అంటే తను కన్నడలో చేసి వచ్చింది, మేబీ But తెలుగు విశ్వేశ్వరం అమ్మాయే. బ్యాండ్ ఆ తెలుగు అంటే అట్లా చెప్పుకోవాలి. అదే కదా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు కూడా అదే చెప్పారు, అరే మీరు వచ్చిందే కర్ణాటక నుంచి కదా, ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు తెలుగు అమ్మాయి అని. అండ్ మీకు కన్నడ కూడా అమ్మాయి తెలుసు, అంటే మీకు కూడా అదే తెలుసు నచ్చవల్లి సినిమా తర్వాత అందరూ అసలు నేను తెలుగు అమ్మాయి అని అనుకోలేదు. ఇప్పుడు కూడా చాలా మంది అంటారు బయట అక్కడి నుంచి వచ్చిన అమ్మాయి, చూసినప్పుడు, కర్ణాటక నుంచి వచ్చిన అమ్మాయి. కర్ణాటక కాదు మీరు నార్త్ ఇండియనా అని అడుగుతారు. అవునా? హా, అంటే ఇట్లా ట్రెడిషనల్ అటైర్ కాకుండా నేను మామూలుగా మోడర్న్ డ్రెస్లు వేసుకొని తిరుగుతా కదా బయట. సో ఎవరన్నా చూసినప్పుడు మీరు మీరు నార్త్ ఇండియన్ అని మొన్న కూడా హిందీలో మాట్లాడుతున్నారు నాతో. ఎక్కడికో ఒక మా పొలిటికల్ మీటింగ్కి వెళ్తే వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు నాతో. ఓకే. వాళ్ళు ఎందుకంటే స్టేజ్ మీద వాళ్ళు హీరోయిన్ అని చెప్పారు. నేను చెప్పారు, హే ఇది మన పార్టీ ఈవెంట్ రా బాబు, మీరు నేను పార్టీ అమ్మాయి అని చెప్పండి అంటే, లేదు జనాలకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలా చెప్పిన. అంటే కర్మరా నాయన మీరు. వాళ్ళు వచ్చేసి ఆప్ ఆప్ కైసా ఏ, సో హైదరాబాద్ మీరు ఏదో అంటున్నారు. తెలుగులో మాట్లాడండి, నేను తెలుగు అమ్మాయిని. సో తెలుగు వాళ్ళకి తెలియదు. ఓ మీరు తెలుగా, మేము హీరోయిన్ అన్నారు కదా అందుకే. అంటే చూడండి అసలు ఎలా అయిందో, హీరోయిన్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా నార్త్ అయింటారు. అంటే వాళ్ళు చెప్పారు హీరోయిన్ అన్నారు కదా అందుకని మీరు నార్త్ ఇండియన్ అనుకున్నాము అని చూడ్డానికి కూడా మీరు అలానే ఉన్నారు అని. కానీ నన్నేం చేయమండి, వెరీ అన్ఫార్చునేట్. తర్వాత మీరు మీ చిన్నప్పటి నుంచే మీరు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలుసుకున్నాను అని చెప్పేసి అన్నారు కదా. ఈ మధ్య ఒక సినిమాలో భగవంత్ కేసర్ అనే సినిమాలో మీ దృష్టికి వచ్చే ఉంటుంది, బాలకృష్ణ గారు ఒక సీన్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి స్పీచ్ ఇస్తారు. అంటే ఒక పెద్ద హీరో ఒక సినిమాలో ఒక పెద్ద హీరో నుంచి అలాంటి ఒక మెసేజ్ కనుక వస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, దానివల్ల దాని ప్రయోజనం ఉంటుంది. మీరు ఎలా చూస్తారు అలాంటి సినిమాలు, అలాంటివి ఒక మేల్ క్యారెక్టర్ నుంచి రావటం అనేది? ఫిమేల్ క్యారెక్టర్ చెప్తే వేరే, ఒక మేల్ క్యారెక్టర్ నుంచి ప్రొటాగనిస్ట్ నుంచి రావటం అనేది దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? దాన్ని అంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? ఇలాంటి రావాలి అంటే ఆడపిల్లల్ని గౌరవించాలి, ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ యొక్క స్పర్శని గుర్తించాలి, గ్రహించాలి అని చెప్పడం అనేది. నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. అంటే సినిమా అన్నది చాలా పెద్ద మాధ్యమం, అది ప్రజల్లోకి తీసుకెళ్ళగలదు. ఈరోజు కృష్ణుడు అంటే ఓన్లీ గోపికల చుట్టూ తిరిగే క్యారెక్టర్ అని ఒక రాంగ్ ప్రొపగండా చేసి